వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ నవీన్. ప్రస్తుతం నేను పద్మజ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్లో ఉన్నాను. మనతో ఉన్నారు ప్రముఖ కార్డియాలజిస్ట్ డాక్టర్ హర్షవర్ధన్ రెడ్డి గారు. హాయ్ సార్, నమస్తే అండి. నమస్తే నవీన్ గారు. సార్, 40 సంవత్సరాలు దాటిన వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళ గుండె ఆరోగ్యంగా ఉందా లేదా అని తెలుసుకోవడానికి ఎట్లాంటి పరీక్షలు చేయించుకోవాలంటారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ అండి, మెయిన్ గా మనం మేజర్ గా కార్డియాక్ ఇదిలో చూసేది వచ్చి హార్ట్ అటాక్స్. సో హార్ట్ అటాక్స్ కి కొన్ని రిస్క్ ఫ్యాక్టర్స్ అనేవి ఉంటాయి. ఓకే, దానిని ఏమంటామంటే నాన్ మోడిఫైబుల్ రిస్క్ ఫ్యాక్టర్స్, మోడిఫైబుల్ రిస్క్ ఫ్యాక్టర్స్. నాన్ మోడిఫైబుల్ రిస్క్ ఫ్యాక్టర్స్ అంటే ఏజ్, అంటే వయసు పెరిగే కొద్దీ వస్తుంది. సో ఇందులో 40 ఏళ్ళు దాటిన మగవాళ్ళు, 50 ఏళ్ళు దాటిన ఆడవాళ్ళలో దే ఆర్ హై రిస్క్ అనేది అంటారు. ఇంకా వేరే రిస్క్ ఫ్యాక్టర్స్ ఏమి ఉండాల్సిన అవసరం లేదు. 40 ఏళ్ళు దాటిన మగవాళ్ళు, 50 ఏళ్ళు దాటిన ఆడవాళ్ళు, 40 to 60 years ఆఫ్ మేల్స్ అనేది వన్ ఆఫ్ ద హై రిస్క్ ఫ్యాక్టర్ అన్నారు. నెక్స్ట్ వచ్చి మగవాళ్ళతో కంపేర్ చేస్తే ఆడవాళ్ళలో తక్కువ శాతం. బట్ ఆడవాళ్ళలో కూడా 50 ఏళ్ళు దాటిన తర్వాత దేర్ ప్రపోర్షనేట్ కమ్స్ టువర్డ్స్ ద మేల్స్ అంత వరకు వచ్చేదానికి ఛాన్స్. నెక్స్ట్ వచ్చి జెనెటిక్ రిస్క్ ఫ్యాక్టర్స్ అంటాం. అంటే ఫ్యామిలీలో ఎవరికైనా ఉండి ఫస్ట్ డిగ్రీ రిలేటివ్స్ కానీ ఇలాంటి వాళ్ళకి హార్ట్ బ్లాక్స్ ఉండి కానీ హార్ట్ అటాక్స్ వచ్చి లేకపోతే కార్డియాక్ అరెస్ట్ అయిన వాళ్ళు దే ఆర్ మోర్ ప్రోన్. సో ఈ మూడింటిని మనం చేంజ్ చేయలేము. యూ కెనాట్ చేంజ్ ఏజ్, యూ కెనాట్ చేంజ్ యువర్ సెక్స్, నెక్స్ట్ వచ్చి యూ కెనాట్ చేంజ్ యువర్ జెనెటిక్ ఫ్యామిలీ నుంచి వచ్చి. సో వీటికి ఇలాంటి ఉన్న వాళ్ళలో నెక్స్ట్ మోడిఫైబుల్ రిస్క్ ఫ్యాక్టర్, వీటి మీద మోర్ కాన్సన్ట్రేషన్ చేయాలి. వాటి మోడిఫైబుల్ రిస్క్ ఫ్యాక్టర్స్ ఏమంటాం? డయాబెటీస్, అంటే షుగర్ ఉన్న వాళ్ళు. సో దే ఆర్ మోర్ ప్రోన్. షుగర్ ఉన్న వాళ్ళలో మనం రెగ్యులర్ గా చెక్ చేసుకుంటూ రెగ్యులర్ గా దానికి తగినట్టుగా షుగర్ ని కంట్రోల్ పెట్టుకుంటే HbA1c 6.4 కన్నా తక్కువగా పెట్టుకొని, సో ఇలా చేస్తే వాళ్ళ అంటే దే ఆర్ మోర్ ప్రోన్. అంటే అందరికి చేసుకుంటూ పోతే అవ్వదు. అంటే 40 ఏళ్ళు దాటిన వాళ్ళకి అందరికీ చేయాలంటే కూడా మనకు కష్టమే. సో అలా ఉన్న వాళ్ళ హై రిస్క్ అనే దాన్ని రిస్క్ క్యాలిక్యులేషన్ చేసి దాన్ని పెట్టి ఇవే ఆ రిస్క్ ఫ్యాక్టర్. ఒకటి వచ్చి చెప్పే కదా డయాబెటీస్, సెకండ్ వచ్చి మనకు హైపర్ టెన్షన్, అంటే బ్లడ్ ప్రెషర్ ఎక్కువ ఉన్న వాళ్ళలో హార్ట్ డిసీజెస్, హార్ట్ అటాక్స్ ఎక్కువ రావడానికి కారణం ఉంటుంది. సో ఇక్కడ మనం బ్లడ్ ప్రెషర్ ఎందుకు వచ్చిందని ఆలోచించడం కన్నా బ్లడ్ ప్రెషర్ ని ఎలా కంట్రోల్ చేయాలనేది చూసుకోవాలి. థర్డ్ వచ్చి కొలెస్ట్రాల్, అంటే ఆల్రెడీ యు ఆర్ బిన్ డిటెక్టెడ్ విత్ కొలెస్ట్రాల్ ఏమైనా డిటెక్ట్ అయ్యింటే సో ఆ కొలెస్ట్రాల్ ఉన్న వాళ్ళు కొంచెం మోర్ కాషియస్ గా ఉండాలి. ఇవే కాకుండా టైప్ ఏ పర్సనాలిటీ అంటాం, అంటే మోర్ స్ట్రెస్ తీసుకుంటూ అట్లా ఉన్న వాళ్ళను, ఏవైనా హ్యాబిట్స్ ఉన్న వాళ్ళు, ఆల్కహాల్ ఉన్న వాళ్ళు, ఆల్కహాల్ కానీ స్మోకింగ్ కానీ, మోర్ జంక్ డైట్ కానీ, మోర్ రిఫైన్డ్ డైట్ కానీ ఇలాంటి తినే వాళ్ళలో, ఇలాంటి వాళ్ళలో మోర్ ప్రోన్. కాబట్టి వీళ్ళలో కంపేర్ టు జనరల్ పాపులేషన్ కన్నా వీళ్ళలో మోర్ కాన్సన్ట్రేషన్ చేయాలి. ఇవే కాకుండా జనరల్ గా కూడా 40 సరే మరి ఎవరికి డయాబెటీస్ ఉంది ఎవరికి అనేది కూడా నౌడే దే ఆర్ నాట్ ప్రజెంటింగ్. సో ఇలాంటివి కనుక్కోవడానికి మనం కొన్ని టెస్టులు చేస్తాం. సో యూ హ్యావ్ టు గో ఫర్ ద, అంటే ప్రతిదానికి హార్ట్ కే టెస్టులు కాకుండా హార్ట్ అటాక్ వచ్చేదానికి ఉన్న రిస్క్ ఫ్యాక్టర్స్ కి టెస్ట్లు చేసుకోవాలి. లైక్ అంటే 40 ఏళ్ళు దాటిన వాళ్ళు, 50 ఏళ్ళు దాటిన ఆడవాళ్ళు, 40 ఏళ్ళు దాటిన మగవాళ్ళు, 50 ఏళ్ళు దాటిన ఆడవాళ్ళు. సో వీళ్ళలో ఏమంటే రెగ్యులర్ గా అంటే ఇయర్లీ షుగర్ చెక్ చేసుకుంటుండాలి, అంటే డయాబెటీస్ ఏమన్నా వస్తుందో చూసుకుంటుండాలి, హైపర్ టెన్షన్ రెగ్యులర్ గా చెక్ చేసుకుంటుండాలి, కొలెస్ట్రాల్ ఏమన్నా ఎక్కువ ఉందా చూసుకుంటుంటారు. సో అండ్ వాళ్ళ లైఫ్ స్టైల్ ఎలా ఉంది, లైఫ్ స్టైల్ అంటే ఎక్సర్సైజ్ లేకపోవడము, ఇలాంటివన్నీ కూడా మానిటర్ చేసుకుంటారు. వాళ్ళ హ్యాబిట్స్ ఎలా ఉన్నాయి, ఫుడ్ హ్యాబిట్స్ ఎలా ఉంది, ఇలాంటివన్నీ కూడా చెక్ చేసుకుంటారు. ఈ ట్రెడ్మిల్ టెస్ట్ లో కూడా తెలిసిపోతుందా సార్ మన కార్డియా ఎంతవరకు? అవునండి, ట్రెడ్మిల్ టెస్ట్ లో ఏమంటే బ్లాక్స్ ఏమన్నా ఉన్నాయనేది తెలుస్తుంది మనకి, ఇండైరెక్ట్ గా తెలుస్తుంది. ట్రెడ్మిల్ టెస్ట్ లో డైరెక్ట్ గా తెలియదు. సో ఇవే టెస్ట్లు చేసేటప్పుడు ECG 2D ఎకో ట్రెడ్మిల్ టెస్ట్ అనేది కామన్ గా చేస్తుంటాము. ఎందుకంటే సో కొంతమందిలో నేను చెప్పాను కదా హై రిస్క్ అంటే కమ్యూనిటీ బేస్డ్ గా ఆలోచిస్తే హై రిస్క్, ఇండివిజువల్ బేస్డ్ గా అంటే కమ్యూనిటీ బేస్డ్ గా అంటే 90 మందిలో 95 మంది, 100 మందిలో 95 మందిని మేము కాపాడినాం, 5 మంది. బట్ ఆ 5 మందికి 5 మందే ఇంపార్టెంట్. ఓకే, సో వాళ్ళు అంటే ఇలాంటి వాళ్ళని కూడా ప్రిడిక్ట్ చేయడం కోసం మనం ఇవి కొంచెం రెగ్యులర్ గా చెక్ చేసుకుంటూ ఉండాలి. అండ్ గైడ్ లైన్స్ అనేటివి కమ్యూనిటీ బేస్డ్ ఉంటాయి, లేదా ఇండివిజువల్ బేస్డ్ లైన్ నాన్ ఇన్వేజివ్ గా. ఎలాగో మనకి ECG 2D ఎకో అనేది నాన్ ఇన్వేజివ్, అండ్ బ్లడ్ టెస్ట్ కూడా మేజర్ మనకి ఇంజురీ ఏమి ఉంటుంది. కాబట్టి ట్రెడ్మిల్ టెస్ట్ చేసి ఎక్సర్సైజ్ కెపాసిటీని టెస్ట్ చేయడం, దీనిల వల్ల మనము ఫ్యూచర్ ఏమన్నా రావచ్చా అనేది ప్రిడిక్ట్ చేయొచ్చు. ఇదే కాకుండా మనం CT కాల్షియం స్కోరింగ్ అంటాం, అంటే CT యాంజియోగ్రామ్, CT కాల్షియం స్కోరింగ్ ఇలాంటివి ఉంటాయి. CT కాల్షియం యాంజియోగ్రామ్ అనేది మెయిన్ ముఖ్యంగా దేనికి ఉపయోగపడుతుంది సార్? ఎందుకంటే యాంజియోగ్రామ్ టెస్ట్లు చాలా వరకు కూడా బ్లాక్స్ అవి అంటుంటారు. అవునవును, అంటే యాంజియోగ్రామ్ అంటే యాంజియో అంటే బ్లడ్ వెజల్, గ్రామ్ అంటే దాన్ని
ఐడెంటిఫై చేయడం ఎలా ఉంది దాని అంటే ల్యూమినోగ్రామ్ అంటాం, అంటే దాని ల్యూమెన్ ఎలా ఉంది అనేది చెప్తాం. ఓకే ఓకే. సో దాని వల్ల దాని ల్యూమెన్ ఎలా ఉంది, అది హార్ట్ కి ఒకటే కాదు, యాంజియోగ్రామ్ అనేది మనము సెరిబ్రల్ వెజల్స్ చేస్తాం, పెరిఫెరల్ యాంజియోగ్రామ్ చేస్తాం, ఎక్కడైనా కానీ బ్లడ్ వెజల్స్ బ్లాక్స్ ఉన్నాయి అనే దానికి సస్పిషన్స్ వచ్చిన దానికి తగ్గట్టుగా మనం చెక్ చేస్తాం. బట్ మనం మోస్ట్ కామన్లీ హార్ట్ చేస్తుంటాం, హార్ట్ లో ఉన్న వెజల్స్ కి ఏమైనా బ్లాక్లు ఉన్నాయని డిటెక్ట్ చేయడానికి యాంజియోగ్రామ్ చేస్తాం. ఇది రెండు రకాలుగా ఉంటుంది. కన్వెన్షనల్ యాంజియోగ్రామ్ అంటే చేతి నరం ద్వారా లోపలికి వెళ్ళి చేస్తాము. సిటీ యాంజియోగ్రామ్ అంటే జస్ట్ ఐవి లో కాంట్రాస్ట్ ఇచ్చేసి సిటీ స్కాన్ లో మోర్ సస్పీషియస్ ఉన్నప్పుడు మనము కన్వెన్షనల్ యాంజియోగ్రామ్ కి వెళ్తాము. కొంచెం లెస్ సస్పీషియస్ గా ఉండి ఏదన్నా ప్రివెంటివ్ సేక్ కోసం చేస్తున్నప్పుడు మనం సిటీ యాంజియోగ్రామ్ వెళ్తాం. ఇప్పుడు మనం ఇక్కడ విజువల్ లో చూస్తున్నాం కదా సార్, అంటే ఇప్పుడు హెల్దీగా ఉన్నది అంటే ఇది స్టంట్ మనం ఇది వేసిందా సార్? ఇది ఒక్కసారి దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేయగలరా? ఇది కెథటర్ అండి, మనకి దీన్ని కెథటర్ అంటాము. దీనికి ఇది ఒక ఆర్టరీ. ఓకే, ఇలా రావాలి ఆర్టరీ అంటే నేను ఓపెన్ చేసిన తర్వాత ఇలా చూపిస్తున్నాను. ఆర్టరీ అనేది ఇలా వెళ్ళి చూడండి, ఇలా బ్లడ్ ఫ్లో వెళ్ళి ఇలా ఇస్తుంది. సో ఇది ఏమైంది మనకి, మీరు ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ బ్లడ్ క్లాట్ ఫామ్ అయ్యి ఇది పూర్తిగా బంద్ అయిపోయింది. సో ఎవ్రీథింగ్ హ్యాస్ బీన్ బ్లాక్డ్ హియర్. అంటే నేను ఇక్కడ కాంట్రాస్ట్ ఇస్తున్నప్పుడు బ్లడ్ ఇలా వెళ్ళాలి, కానీ ఇక్కడ ఆగిపోయింది. ఎందుకు? క్లాట్ రావడం వల్ల ఆగిపోయింది. ఇప్పుడు ఏం చేయాలి, నేను మొత్తం ఇటు బ్లడ్ ఫ్లో పోవట్లేదు. సో ఇది సప్లై చేసే మయోకార్డియం అనేది డ్యామేజ్ అయిపోతుంది. సో దీన్ని నేను ఓపెన్ చేయాలి. సో దానికి ఏం చేశాను నేను, ఇక్కడ ఇదిలో చూడొచ్చు మీరు, ఇలా ఒక వైర్ వేసేసేసి చేసిన తర్వాత ఇక్కడ స్టంట్ వేసాను నేను. ఆల్రెడీ అయిపోయినది చేసేసి ఇక్కడ స్టంట్ వేసేసాను. సో మీకు ఫ్లో చూడండి, మొత్తం ఇక్కడ వరకు ఫ్లో వస్తుంది. యూ కెన్ సీ ద ఫ్లో. సో ఎంటైర్ బ్లడ్ వెజల్స్ ఆర్ ఫిల్లింగ్ విత్ ద బ్లడ్. చాలా మంది స్టంట్ అంటేనే భయపడిపోతుంటారు కదా సార్, అంటే ఒక హార్ట్ కి ఆల్రెడీ మాకు స్టంట్ పడిందండి, మళ్ళీ ఇట్లా ఎన్ని స్టంట్స్ చేయించుకోవాలి అని చెప్పేసి కూడా అడుగుతూ ఉంటారు. దాని నంబర్ కి ఏమి ఇది లేదండి. ప్రజెంట్ ఉన్న గైడ్ లైన్స్ ప్రకారం ఎలా అంటే సింగిల్ వెజల్ డిసీజ్ అంటే హార్ట్ కి 3 బ్లడ్ వెజల్స్ సప్లై చేస్తాయి. అందులో ఒక వెజల్ గానీ లేకపోతే 2 వెజల్స్ గానీ బ్లాక్ ఉన్నప్పుడు మనము దానిలోకి మోస్ట్లీ స్టెంట్లతో చేస్తాం. అదే కాకుండా ట్రిపుల్ వెజల్ డిసీజ్ అంటే 3 వెజల్ హార్ట్ కున్న 3 వెజల్స్ బ్లాక్ ఉంటే, అంతేకాకుండా లెఫ్ట్ మెయిన్ అంటాం, అంటే మెయిన్ వెజల్స్ ఈ పక్కన లెఫ్ట్ సైడ్ వచ్చారంటే అది బ్లాక్ ఉన్నప్పుడు కూడా మనం బైపాస్ సర్జరీనే అడ్వైస్ చేస్తాం. బట్ హార్ట్ అటాక్ ఉన్నప్పుడు బైపాస్ చేసే టైం ఉండదు. సో అప్పుడు ఇంకా ఆప్షన్ లేదు, మనం ఇమీడియట్ గా స్టెంట్ ఇంజెక్షన్ ఒకటి ఉంటుంది, థ్రాంబోలైటిక్ ఇంజెక్షన్, అది ఆ ఇంజెక్షన్ చేయడం కానీ లేదంటే ఇమీడియట్ గా స్టంట్ ఇలా ఓపెన్ చేసేసి ఇమీడియట్ గా బ్లడ్ ఫ్లో తెప్పియడం. సో దట్స్ అన్ ఎమర్జెన్సీ, అప్పుడు చేయాల్సిందే. సో అన్ని స్టెంట్లతోనే ట్రీట్మెంట్ చేయాల్సిన అవసరం లేదు. ఒక్కొక్కసారి మెడికల్ మేనేజ్మెంట్ కూడా, అంటే 60% 50% బ్లాక్ ఉన్నప్పుడు మెడికల్ మేనేజ్మెంట్ కూడా చేస్తుంది, అంటే వాటి ప్రొసీజర్లు కూడా అవసరం లేదు. ఓకే, చాలా మంచి ఇన్ఫర్మేషన్ సార్. ఎందుకంటే ఈ 40 ఏళ్ళు దాటిన వాళ్ళలో కొంచెం లైఫ్ స్టైల్ కూడా మారిపోతూ ఉంటది, అంటే వాకింగ్ చేయడం కావచ్చు, ఇట్లాంటివన్నీ తగ్గించేసేస్తా ఉంటారు. సో అట్లాంటివి కూడా మన నిత్య జీవితంలో ఉంటే చాలా మంచిది అంటారు. అవును, లైఫ్ స్టైల్ చాలా ఇంపార్టెంట్ అండి. ఎక్సర్సైజ్ అనేది అంటే జనరలీ వాట్ వి సే 30 to 40 minutes పర్ డే, అట్లీస్ట్ 5 days a week అనే ఎక్సర్సైజ్. అంటే జస్ట్ నాట్ ఓన్లీ అంటే మేము సివియర్ ఎక్సర్సైజ్ అడ్వైస్ చేయము, కార్డియో అంటాం, అంటే బ్రిస్క్ వాక్ కానీ సైక్లింగ్ కానీ లైట్ సైక్లింగ్, అంటే నవేడేస్ బికాస్ ఈవెన్ సివియర్ ఎగ్జర్షన్, వెయిట్ లిఫ్టింగ్ ఇలాంటి వాటి వల్ల కూడా ఎంఐలు వస్తున్నాయి. సో అవి వి డోంట్ అడ్వైజ్, వి అడ్వైజ్ మోడరేట్ వర్క్, ఎస్పెషల్లీ కార్డియో వర్క్ అనేది అడ్వైజ్ చేస్తాం. అదే కాకుండా డైట్ అండ్ స్ట్రెస్ తగ్గించుకోవడం, ఆల్ దీస్ క్యాన్ ప్రివెంట్ ఫ్రమ్ ద హార్ట్ అటాక్. చాలా మంచి ఇన్ఫర్మేషన్ సార్, అందరికీ ఉపయోగపడే ఇన్ఫర్మేషన్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.